న్యూస్ కు స్వాగతం. ఆచంట శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ మహాశివరాత్రిలో భాగంగా శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణం పాంచాహ్నిక దీక్షగా 5 రోజుల పాటు జరుగును. 5 రోజుల్లో 13వ తారీఖున శ్రీ స్వామివారికి దివ్యంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు గ్రామోత్సవం కళ్యాణం జరుగుతుంది. 14వ తారీఖున అభిషేకములు వగైరా జరుగుతాయి. 15వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విశేషంగా 20,000 మంది హాజరవుతారు. కాబట్టి వాళ్ళు విశేషమైన ఏర్పాట్లు, పందిళ్ళు, లైటింగు, చలువు పందిళ్ళు, ఉదయం పూట పాలు, కాఫీ, ప్రసాదం, అన్నదానం కమిటీ వారిచే ఏర్పాటు చేయడం అయింది. మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మాండంగా రథోత్సవం జరుగుతుందండి. ఆ రథోత్సవం టైంలో విశేషంగా జనం పాల్గొంటారు కాబట్టి తమరు విలేకరు సోదరులందరూ సహకరించవద్దు ప్రార్థించున్నాం. మళ్ళీ 16వ తారీఖున అభిషేకములు, ఊరేగింపు జరుగుతుంది. 17వ తారీఖున పౌలింపు సేవ సందర్భంగా త్రిశూల స్నానం మరియు కుంకుమబడులు పంచిపెట్టడం అనేది విశేషంగా జరిగేటువంటి ఈ దేవాలయం మాత్రమే జరిగేటువంటి విశేషమైన కార్యక్రమం. ఆ రోజున విశేషంగా మహిళా భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేశాం. వారికి కూడా అన్నదానం వగైరా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాము. వాళ్ళకి కూడా మంచినీరు, మజ్జిగి, పాలు ఏర్పాటు చేయడం జరిగింది. చంటి పిల్లలకు కూడా ఏర్పాటు చేశామండి. ఈ 5 రోజులు మాకు పంచాయతీ దీక్షగా ఈ గ్రామంలో జరిగేటువంటి విశేషమైన ఉత్సవం అండి.